ఈసారి స్వదేశీ ఉద్యమాన్ని యొక్క ముఖ్య లక్షణం ఈ యొక్క ఆర్థిక స్వతంత్రం నియంత్రణ వాళ్ళ చేతిలో కాకుండా మన చేతిలోనే నియంత్రణ ఉండాలి అని చెప్పి ఒక ఇండిపెండెంట్ ఎకనామిక్ పాలసీ, ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, అలాగే ఇండిపెండెంట్ డిఫెన్స్ పాలసీ ఈ దేశంలో ఉండాలి అని చెప్పి ఆ విధంగా స్వావలంబన వైపు మనం అడుగులు 2014 నుంచి బలంగా వేయటం, దాంట్లో భాగంగానే స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారు ఏ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా స్వతంత్ర జాగరణ స్వాభిమానాన్ని నింపే ప్రయత్నం చేశాడో అదే తన ప్రథమ కర్తవ్యంగా నరేంద్ర మోడీ గారు భావించి దాన్ని తీసుకొచ్చిన తీరు. దాని తర్వాత దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశం, ఈ దేశం సంబంధించిన ఇంటర్నేషనల్ యోగా డే, మన దేశం యొక్క యోగా ప్రాశస్త్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటాలి అని చెప్పి జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా చేసుకోవాలని ప్రకటన చేయటం, ప్రపంచం అంతా యోగాని ఏ విధంగా స్వీకరించి ముందుకు తీసుకెళ్లేని తీరు, ఆ విధంగా దేశం యొక్క ముద్ర పడే విధంగా విదేశాలు అంతా కూడా జరిగే విధంగా మనం ఇవాళ యోగా దినోత్సవాన్ని ఏ విధంగా చేసుకుంటారో మనం చూస్తున్నాం.